హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీనివాస్ రైల్వే ప్రిపరేషన్ యూట్యూబ్ ఛానల్. మనం రైల్వే ప్రిపరేషన్లో భాగంగా రైల్వే గ్రూప్ డీలో అడిగిన కొన్ని ప్రీవియస్ క్వశ్చన్ చూస్తున్నాం కదా లాస్ట్ 1 వీక్ నుంచి. ఈ వీడియోలో మనం 17వ తేదీ సెప్టెంబర్ 2022 షిఫ్ట్ 3 క్వశ్చన్స్ చూద్దాము. ఈ ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఎలా అడిగాడో. The sum of the ages of William and Bridges is 20 years. 4 years ago, Bridges' age was half of William's age. Then, how old is William at present? ఏమి ఇచ్చాడు? విలియం అండ్ బ్రిజెస్లో ఏజ్ కలిపితే 20 ఏళ్ళు అవుతుంది. 4 ఏళ్ళ ముందు 4 ఏళ్ళ తర్వాత హెన్స్ అంటే ముందు 4 ఏళ్ళ గత 4 ఏళ్ళ ముందు బ్రిజెస్ ఏజ్ వచ్చేసి విలియమ్స్ ఏజ్ లో సగం ఉంటుంది, సగం అని ఇచ్చాడు. సో చూడండి ఏమని ఇచ్చాడు, విలియము ప్లస్ బ్రిజెస్ ఈక్వల్ టు 20 years. ఇప్పుడు ఇంకొకటి ఏమి ఇచ్చాడు, 4 years ago బ్రిజెస్ ఏజ్ వాస్ హాల్ఫ్ ఆఫ్ విలియమ్స్ ఏజ్. 4 years ago W minus 4 ఈక్వల్ టు బ్రిజెస్ హాల్ఫ్ ఆఫ్ బ్రిజెస్ ఏజ్ వాస్ హాల్ఫ్ ఆఫ్, నేను ఇక్కడ 1/2 రాసుకుంటున్నా, ఈక్వల్ టు బ్రిజెస్ బి మైనస్ 4. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తాను, దీన్ని ఇతరులకు పంపిస్తా. చూడండి, W minus 4 ఆఫ్ ఈక్వల్ టు 2 ఆఫ్ B minus 4. ఓకే, ఇప్పుడు ఈడ ఫామ్లో వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని చూడండి, నేనేం రాసాను, W minus 4 ఈక్వల్ టు 2B minus 8. దీన్ని ఇతరులకు పంపించేయండి, ఏమవుతుంది, ఇది 2B, ఇది ప్లస్ అవుతుంది. 4 minus 8 ఎంత, 4. 2B minus 4, వీడికి ఒకటి వచ్చింది కదా ఇప్పుడు ఈక్వేషన్. ఇప్పుడు W ఈక్వల్ టు 2B minus 4 ఇక్కడ సబ్మిట్ చేయండి. 2B minus 4 plus B ఈక్వల్ టు 20. 2B plus B ఎంత, 3B ఈక్వల్ టు 24. బ్రిజెస్ ఏజ్ వచ్చేసి 8 ఏళ్ళు. బ్రిజెస్ ఏజ్ వచ్చేసి 8 ఏళ్ళు. వాడు మనకేం అడిగాడు, విలియంది కనుక్కోమన్నాడు. ఇప్పుడు విలియం W ప్లస్ బి, విలియం ప్లస్ బ్రిజెస్ ఇద్దరు ఏజ్ వచ్చి 12 ఏళ్ళు అయితే బ్రిజెస్ ఏజ్ వచ్చి 8 ఏళ్ళు. చూడండి, దీన్ని సబ్మిట్ మైనస్ చేయండి. W ఈక్వల్ టు 20 minus 8, W ఈక్వల్ టు 12 years. విలియమ్స్ ఏజ్ వచ్చేసి 12 ఏళ్ళు. ఓకే ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ అర్థమైంది కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The mean marks of following distribution is marks obtained number of students. 25 marks తో 5 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 30 మార్కులు తెచ్చుకున్న వాళ్ళు 6 మంది, 35 మార్కులు తెచ్చుకున్న వాళ్ళు 3, 40 మార్కులు తెచ్చుకున్న వాళ్ళు 1. చూడండి ఇదేముందా, దీనికి మీన్ కనుక్కోవాలి. అంటే మీన్ అంటే తెలుసు కదా, యావరేజ్. మా తెలుగులో నాకు అంత తెలియదు ఇది, సో నాకు ఇంగ్లీష్లో అయితే యావరేజ్ అని తెలిసింది. చూడండి, 5 into 5 ఎంత, ఈక్వల్, నేను ఇక్కడనే రాస్తున్నా, 125. 30 into 6 180. 35 into 3 105. 40 into 1 40. దీనిని యాడ్ చేయండి. ఫస్ట్ 125 ప్లస్ 105 230, 410 450 డివైడెడ్ బై, ఇప్పుడు దీన్ని ప్లస్ చేయండి, 11 14 15 ఈక్వల్ టు 15 1 15 30 15 3 45, పక్కన 0 ఉంది కాబట్టి 15 30 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, 30. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సింప్లిఫికేషన్ వాల్యూ, ద వాల్యూ ఆఫ్ 3 ప్లస్ 3 ఇంటూ బ్రాకెట్ ఆఫ్ ఫ్లవర్ బ్రాకెట్ 11 minus 2 ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్ డివైడెడ్ బై 3 బ్రాకెట్ క్లోజ్ మైనస్ 2 into 3. ఇప్పుడు మనం బాడ్మాస్ రూల్ ఇచ్చాడు. బాడ్మాస్లో ఏముంది, ఫస్ట్ బ్రాకెట్
తర్వాత హాఫ్, తర్వాత డివిజన్, తర్వాత మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్, లాస్ట్లో సబ్ట్రాక్షన్. ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ మనం ఈ బ్రాకెట్ని క్లోజ్ చేయాలి. చూడండి 11 - 2 ఎంత? ఈ బ్రాకెట్లో మళ్ళీ ఫ్లవర్ బ్రాకెట్ని క్లోజ్ చేయండి. 11 - 2 ఎంత? 9. 9 డివైడెడ్ బై 3. 3 9 3తో 9ని 3తో డివైడ్ చేసి ఎన్నిసార్లు అవుతుంది? 3 సార్లు. సో ఇక్కడికి అయిపోయింది, బ్రాకెట్ క్లోజ్ అయింది. 3 ప్లస్ 3 మైనస్ 2 ఇంటూ 3. ఇప్పుడు 3 ఇంటూ 3 9, మైనస్ 2 ఇంటూ 3 6, 3 ప్లస్ 9 మైనస్ 6. 12 మైనస్ 6 ఎంత? 12 మైనస్ 6 ఎంత? 6. ఓకే, అర్థమైంది కదా? 6. సో సింపుల్ క్వశ్చన్స్ ఇవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద లెంత్ ఆఫ్ రెక్టాంగులర్ పార్క్ ఈస్ 22 meters more than its breadth. Its area is 1400 square meter. Its breadth is. ఏమిచ్చాడు? లెంత్ ఆఫ్ ది రెక్టాంగులర్ పార్క్ వచ్చేసి బ్రెడ్త్ కంటే 22 మీటర్లు ఎక్కువ ఉంటుంది. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ వచ్చేసి 1400 మీటర్లు. ఇదేమి చూడండి, నేను ఇప్పుడు ఎల్ ఈక్వల్ టు బి 22 ప్లస్ బి, ఇది ఈక్వేషన్. ఇప్పుడు ఏమి ఇచ్చాడు? లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఈక్వల్ టు 1400 స్క్వేర్ మీటర్స్. ఓకే, చూడండి ఇప్పుడు ఏమి ఇచ్చాడు? ఎల్ ప్లేస్లో ఏం సబ్మిట్ చేయండి? 22 ప్లస్ బి, 22 ప్లస్ బి ఇంటూ బి ఈక్వల్ టు 1400. ఇక్కడ మనం దేన్ని సబ్మిట్ చేయొచ్చు చెప్పండి? ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు ఆల్రెడీ. మనం సింపుల్ మెథడ్లో పోవచ్చు. ఇప్పుడు 22 ప్లస్ బి, ఇప్పుడు నేను ఇక్కడ 28 తీసుకుంటున్నా. 28 ఇంటూ 5 ఎంత? 28 ఇంటూ 5 ఈక్వల్ టు 140 కదా. ఇప్పుడు నేను పక్కన 0 పెడుతున్నా. 28 ఇంటూ 50 ఎంత? 1400. సో నేను 28ని సబ్మిట్ చేస్తున్నా బి ప్లేస్లో. 50 ఇంటూ 28 1400. ఓకే, అర్థమైంది. బ్రెడ్త్ ఇచ్చిన వాడు ఏం కనుక్కోమన్నాడు? దీన్ని బ్రెడ్త్ కనుక్కోమన్నాడు. సో చూడండి 28 ఈజ్ ద బ్రెడ్త్, 50 ఈజ్ ద లెంత్. ఓకే, అర్థమైంది. మనకు కనుక్కోమన్న ఆన్సర్ అయితే ఇది, కానీ మనం 50 లెంత్ కూడా కనుక్కున్నాం. ఓకే, బ్రెడ్త్ వచ్చేసి 28, లెంత్ వచ్చేసి 50, టోటల్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ వచ్చేసి 1400. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2000 rupees is divided among A, B and C such that of half of A's part, 1/3 of B's part, 1/5 of C's part are equal. What is the A's part in A's part? ఇడేమి ఇచ్చాడు? 2000 రూపాయలు ఏబిసి ముగ్గురు పంచుకున్నారు. ఎట్లా? సగమేమో ఏ, అందులో 1/3 ఏమో బి, అందులో 1/5 ఏమో సి. వీళ్ళ ముగ్గురు వచ్చేసి ఈక్వల్ ఉంటాయి. ఈడేమి ఇచ్చాడు? ఏ పార్ట్ ఎంతనో కనుక్కోమన్నాడు. ఏ బై, నేను ఇట్లా రాసుకుంటున్నా, ఆల్ఫ్ ఆఫ్ ఏ పార్ట్ అంటే A/2 ఈక్వల్ టు B/3 ఈక్వల్ టు C/5. ఇప్పుడు దీనిలోకి నేను ఏం చేసుకోవచ్చు? దీనికి తీసుకోవచ్చు. A/B ఈక్వల్ టు 2:3, వీడికి ఒకటి. B/C ఈక్వల్ టు 3:5. అర్థమైంది. ఇప్పుడు 2:3:5 రేషియోలో వచ్చినాయి. 2 + 3 + 5 ఎంత? 10. 10 పార్ట్స్ వచ్చేసి 2000 అయితే 1 యూనిట్ ఎంత? ఒక పార్ట్ వచ్చేసి 200. ఒక పార్ట్ 200 అంటే 2 పార్ట్లు ఎంత? 400. అర్థమైందా ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్? ఆన్సర్ వచ్చేసి 400. ఏ స్పాట్ వచ్చేసి 400 రూపాయలు.
అర్థమైందా? చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Find the value of 12 divided by 4 into 12 by 3 plus 5 by 3 into 7 of 7 into of bracket of 7 minus 4 bracket close bracket close. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఫస్ట్ ఇది బాటమ్ మాస్టర్లో ఉంది కాబట్టి ఫస్ట్ దీన్ని క్లోజ్ చేయండి. ఇందులో ఉన్న దీన్ని ఫస్ట్ దీన్ని క్లోజ్ చేయాలి. 7 minus 3 4 ఎంత 3 3 1 ఇక్కడ 3 వచ్చింది, 3 క్యాన్సిల్ అయింది. ఇప్పుడు 5 12 by 3 plus 5 ఉంది, దీన్ని క్లోజ్ చేయాలి. ఇప్పుడు 3 5 15 27 by 3 3 1 3 9 ఓకే. ఇది కూడా బ్రాకెట్ క్లోజ్ అయింది. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేయాలి. 12 by 4 ఎంత 3 3 into 9 27 ఓకే. 27 is the right answer. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సింప్లిఫై ద గివెన్ ఎక్స్ప్రెషన్ 0.068 into 3.5 into 12 by 3.6 into 0.17 into 7. ఇదేమి ఇచ్చాడు? కనుక్కో, దీన్ని సింప్లిఫై చేయాలి. ఇప్పుడు చూడండి, దీన్ని మల్టిప్లై చేయండి. 0.068 into 42.068 into 42 by 3.6 into 0.17 into 7. ఇప్పుడు 7 1 7 6 6 1 0.6 0.17 0.4 ఓకే. ఇప్పుడు 4/6 వచ్చింది. పాయింట్ క్లోజ్ క్యాన్సిల్ అయితే 4/6 2 2 2 3 ఆన్సర్ వచ్చేసి ఎంత మనకి 2/3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The market price of an article is 150 rupees. The shopkeeper offers a discount of 20% on the purchase of the article. Thereby, he makes a profit of 25%. ఇదేమిచ్చాడు? ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్. ఇప్పుడు 150 రూపీస్ ఇచ్చాడు. 150 రూపీస్ మీద 20% డిస్కౌంట్ ఇచ్చాడు. ఇక్కడ అదే ఇచ్చింది. మార్కెట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఇస్ 150 రూపీస్. The shopkeeper offers a discount on 20% on the purchase of the article. Thereby he makes 25% profit. The cost price of the article. ఇక్కడ ఏమి ఇచ్చాడు? 150 రూపీస్ మీద 20% డిస్కౌంట్ ఇచ్చినా కూడా అతనికి వచ్చేసి మళ్ళీ 25% లాభం వస్తుందంట. ఓకే. చూడండి, ఇప్పుడు 150లో నేను 20% చేసేస్తున్నా, 120 వచ్చింది. 120 ఇదేది 25% లాభం ఉంది. కానీ మనకు కనుక్కోమంటుంది ఏంది? సిపి కనుక్కోమన్నాడు. సో చూడండి, 125% ఆఫ్ 120 ఈక్వల్ టు 100% బై 100%. ఇంటూ చేయండి. 120 into 100 into 100 by 125. 25 4 25 5 5 1 5 24 24 into 4 ఎంత 96 is the right answer. Okay, 96 rupees is the cost price. ఇప్పుడు సిపి ఎంత మనకు అడిగింది? సిపి ఎంత కనుక్కున్నాడు? సిపి ఈక్వల్ టు $96. ఓకే, ఈ క్వశ్చన్ అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A man spends 20% of his monthly salary on his rent, on the rent of his house. Every month, then he also spends 600 rupees on his conveyance and 3,500 rupees on his grocery and saves the remaining 500 rupees. His monthly salary. ఇప్పుడు ఏమి ఇచ్చాడు? 100% వాల్యూ ఉంది, అందులో 20% ఖర్చు పెట్టాడు. అంటే
2500 by 5. 1/5. 5 పార్ట్లు ఉంది ఫ్రెండ్స్. 5 పార్ట్లలో ఒక పార్ట్ ఖర్చు పెట్టాడు. మిగతా పార్ట్స్ ఎన్ని ఉంటాయి? 4 పార్ట్స్. 4 పార్ట్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 600, 3500, 4100 ప్లస్ 500, 4600. 4 పార్ట్స్ వాల్యూ వచ్చేసి 4600. మనకు టోటల్ 5 పార్ట్స్ అనుకున్నాం కదా, ఈ 5 పార్ట్స్ వాల్యూ ఎంతనో అనుకున్నాడు. 4 1 జా 4 150, 4 1150 జా 4 1 జా 4 150, 4 15 ఎంత? 660. సో 4 150 జా. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేయండి. 5000 5 15 ఎంత? 70. ఆన్సర్ 5750 రూపీస్. అతని మంత్లీ శాలరీ వచ్చేసి 5750 రూపీస్. అర్థమైంది? చూడండి, ఇంకోసారి చెప్తా వినండి. చూడండి, ఇప్పుడు ఈ మ్యాన్ ఒక అతను వచ్చేసి, సపోజ్ నువ్వే అనుకో, నువ్వే ఉన్నావు. ఇప్పుడు నువ్వే వచ్చేసి నీకు వచ్చిన శాలరీలో ఫస్ట్ నీకు వచ్చే శాలరీ 5 పార్ట్లు అనుకో. 5 పార్ట్లో ఒక పార్ట్ ఖర్చు పెట్టినావు. మిగతా 4 పార్ట్లు, ఒక పార్ట్ ఎంత ఖర్చు పెట్టావు నీకు తెలియదు. మిగతా 4 పార్ట్లు ఏం చేసినావు? నీకు తెలుసు ఎంతెంత ఖర్చు పెట్టినావు. ఫస్ట్ 4 పార్ట్లలో ఒక పార్ట్ ఏమో 600, ఇంకొక పార్ట్ ఏమో 3500, ఇంకొక పార్ట్ ఏమో 500. అట్లా 4 పార్ట్ల లెక్క ఖర్చు పెట్టినావు. 4 పార్ట్ల వాల్యూ తెలుసు నీకు, ఒక పార్ట్ వాల్యూ తెలియదు. సో దీనికి వేసుకొని 4 పార్ట్లు ఈక్వల్ టు ఇంత, మొత్తం 5 పార్ట్లు ఎంత వేసుకుంటే ఆన్సర్ మనకు వస్తుంది. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా ఫ్రెండ్స్? మనకు ఒక పార్ట్ వాల్యూ వచ్చేసి 1150 రూపాయలు. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అర్థమైంది? ఈ క్వశ్చన్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. లాస్ట్ క్వశ్చన్ ఇది. ద నేచర్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x plus 12 of x plus 6 x plus 12 of x plus 6 equal to 4 square satisfy the following. Both the roots are irrational, both roots are negative and rational, one of the roots is positive and other one is negative and both are rational, both the roots are positive and rational. వీడేమి ఇచ్చాడు? చూడండి, దీన్ని సాల్వ్ చేయండి. ఫస్ట్ x² ప్లస్ 6x ప్లస్ 12x ప్లస్ 72. 16 4 స్క్వేర్ ఏం చేయాలి? 16 ఇతరులు రాపియండి ఈక్వల్ టు 0. ఇప్పుడు x² ప్లస్ 18x మైనస్ 56 ప్లస్ 56 ఈక్వల్ టు 0. 56కి రూట్స్ కనుక్కోండి. 56 కదా, సారీ 56x². ఇప్పుడు ఏమొచ్చింది? 14 4 56. ఓకే, అర్థమైంది? ఇప్పుడు రెండు ఇక్కడ ప్లస్లో వచ్చినాయి, దీన్ని కన్వర్ట్ చేసి ఏమవుతుంది? సరే చూడండి ఎట్లా అనేది. x² ప్లస్ 14x ప్లస్ 4x ప్లస్ 56 0. x ఆఫ్ x ప్లస్ 14 ప్లస్ 4 ఆఫ్ x ప్లస్ 14 ఈక్వల్ టు 0. ఇది అర్థమైంది? ఇప్పుడు దీన్ని తీసుకోండి. x ప్లస్ 14 కామన్ తీసుకున్నా, x ప్లస్ 4. ఇది x ఈక్వల్ టు, ఇప్పుడు ఏమైతే ఈక్వల్ టు పోతే -14 -4. బోత్ ద రూట్స్ ఎటు వచ్చినాయి ఫ్రెండ్స్? నెగిటివ్ వచ్చినాయి. ఎట్లున్నాయి? రేషనల్. బోత్ ద రూట్స్ ఆర్ నెగిటివ్ అండ్ రేషనల్. దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ చేయండి, నేను మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.